హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ అస్రాంజుమ్ ఛానల్. ఇప్పుడైతే ఆలు పరాటా చేసి చూపిస్తానండి. చూడండి, ఇది చిన్న గ్లాస్ అండి, వాటర్ గ్లాస్ కంటే చిన్నగా ఉంటుంది. 2 గ్లాసు గోధుమ పిండి వేసుకున్నాము ఆలు పరాటాకి. పిల్లలకి స్నాక్లా చేసి పెడదామని చేస్తున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలా చేసుకుందాము. చపాతీ పిండిని ఇలా ముద్దలా కలుపుకోవాలండి. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ని అద్దుకొని ముద్దని పక్కన పెట్టేసుకోవాలి ఒక అర్ధగంట పాటు. పరోటా కోసం 3 ఉడకబెట్టిన బంగాళదుంపల్ని ఇలా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న బంగాళదుంపల్లో ఆనియన్స్ అయితే వేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, సగం చెక్క నిమ్మరసం, కొద్దిగా దంచుకున్న గరం మసాలా, ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చేసుకుందాము చపాతీ. పిండి ముద్దని బాగా మెత్తుకోవాలి. పరోటా అనేది చాలా సాఫ్ట్గా వచ్చింది. పిండిని అయితే ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా స్మూత్గా కొద్దిగా దలసరిగా ఉండేలాగా చేసుకోవాలి. పెనం మీద అయితే కాల్చుకుందాము. కొద్దిగా నెయ్యి వేసుకుందాము పరోటా మీద. కొద్దిగా చుట్టూ ఆయిల్ కూడా వేసుకుందాము. వేగాలి. ఒకవైపు ఫ్రై అయ్యాక టర్న్ చేసుకుందాము. పరోటాలు ఇలా బ్రేక్ఫాస్ట్లో అయినా స్నాక్ లాగైనా ఎప్పుడైనా చేసుకొని తినొచ్చండి, చాలా బాగుంటాయి. కర్రీ అవసరం ఉండదండి ఆలు పరాటాకి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మన ఛానల్లో మెంతి పరాటా కూడా చేసి చూపిస్తానండి. మా ఛానల్లో అయితే చాలా వంటకాలు ఉన్నాయండి, తప్పకుండా చూడండి. ఎలాగున్నాయో వంటలు లైక్ చేయండి, చూసి కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు వేగిందండి పరాటా.